హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2020-21కి గాను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ 2.24 లక్షల కోట్లకు గాను ప్రవేశపెట్టింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రెండో దఫా ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది. అంటే రెండవసారి. ఇది వరకు 19-20 బడ్జెట్ బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ప్రవేశపెట్టారు. ఆయన ఈసారి కూడా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అయితే బడ్జెట్లో ముఖ్యాంశాలు కానీ చూసుకున్నట్లయితే ఇందులో 1,80,000 కోట్లు రెవెన్యూ వ్యయంగాను, అదేవిధంగా 44,396 కోట్లు మూలధన వ్యయంగాను చేయనున్నారు. ఇది వరకు చూసుకుంటే జరిగిన రెవెన్యూ లోటు లేదా ఆర్థిక లోటు బట్టి ప్రస్తుత బడ్జెట్లో అంచనా ఆర్థిక లోటు రెవెన్యూ లోటు ఎంత ఉందంటే 18,434 కోట్లు రెవెన్యూ లోటుగా, 48,295 కోట్లు ఆర్థిక లోటుగా ఉండనుంది. అంటే ప్రీవియస్ ఇయర్ 2019-20 రివైజ్డ్ ఎస్టిమేషన్స్ కానీ చూసుకున్నట్లయితే మనం 26,646 కోట్లు రెవెన్యూ లోటుగా, 40,493 కోట్లు ఆర్థిక లోటుగా ఉండేది. అంటే అప్పటి రెవెన్యూ లోటు జిఎస్డిపిలో పర్సంటేజ్గా చెప్తాం. అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో రెవెన్యూ లోటు అనేది 2.47% ఉంది 2019-20 రివైజ్డ్ ఎస్టిమేషన్స్కి. అది ఇప్పుడు ప్రజెంట్ బడ్జెట్ ఎస్టిమేషన్స్లో 1.82%కి రెవెన్యూ లోటు తగ్గే విధంగా చూపించారు. అదేవిధంగా ఆర్థిక లోటు జిఎస్డిపిలో 3.75% ఉంది 2019-20 రివైజ్డ్ ఎస్టిమేషన్లో. దాన్ని ఇప్పుడు ప్రజెంట్ బడ్జెట్ ఎస్టిమేషన్లో 1% పెరిగినట్లుగా, అంటే 4.7% ఉండే విధంగా చూపించారు. అయితే మొత్తంగా ఓవరాల్గా 2019-20 బడ్జెట్ కన్నా 2020-21 బడ్జెట్ 1.4% కేటాయింపులు తగ్గాయి. అంటే ఇప్పుడున్న ఈ 2,24,789.18 కోట్లు అనేది పూర్వపు బడ్జెట్ కన్నా 1.4% లెస్ అనమాట. ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆర్థికంగా యావత్ ప్రపంచమే వెనకబడింది, కేవలం మన రాష్ట్రమే కాదు. అది కూడా కొంత కారణం కావచ్చు, ఇతరత్ర అంశాలు కూడా ప్రభావితం చేసి ఉండొచ్చు. అయితే ఆర్థిక మంత్రి బడ్జెట్ని ప్రవేశపెడుతూ ప్రభుత్వం ప్రధానంగా 4 అంశాల మీద ప్రాధాన్యత చూపించిందని చెప్పారు. ఒకటి, పేదలకు సంక్షేమం, మౌలిక అంశాల కల్పన, అదేవిధంగా మానవాభివృద్ధి జరగడం. అంటే ఎక్కడైతే మానవాభివృద్ధి జరుగుతుందో అక్కడే అభివృద్ధి అనేది జరుగుతుంది. మానవాభివృద్ధి లేని అభివృద్ధి అనేది లెక్క పెట్టడం కాదు, శోచనీయం అని ఆయన చెప్పారు. అందుకే అందులో భాగంగా ప్రభుత్వం తన మేనిఫెస్టోని ఒక బైబిల్గా, ఖురాన్గా, భగవద్గీతగా పూజిస్తామని ఏదైతే చెప్పారో ఆ నవరత్నాలనే తమ మొదటి ప్రాధాన్యతగా చెప్పారు. అదేవిధంగా రెండవ పాయింట్ ఏం చెప్పారంటే ప్రభుత్వ సంస్థల బలోపేతం అనేది ప్రభుత్వానికి ఎంతో అవసరం. గ్రామ స్థాయిలో ప్రభుత్వ సంస్థల బలోపేతం ఉంటేనే, అంటే గ్రామ స్థాయి అధికారులు స్వచ్ఛంగా పనిచేస్తేనే ఆ మండల స్థాయి అధికారులకి, అక్కడ నుంచి జిల్లా స్థాయి అధికారులకి, అక్కడ నుండి హైరార్కీ అలాగా ప్రభుత్వం వరకు మొత్తం వ్యాపించి ఉంటుంది. కాబట్టి గ్రామ స్థాయిలో సత్ఫలితాలు ఇవ్వాలని ఒక సమూల మార్పు చేసి పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థని, వాలంటీర్ సిస్టమ్ని తీసుకొచ్చి మొత్తానికి 4 లక్షల మందికి ఉపాధిని కల్పించడం కూడా జరిగింది యువతకి. ఇది ఈ విధంగా ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయడం, అంటే ఆచర్యతమే కాకుండా అంతర్గత మార్పులతో ప్రభుత్వ సంస్థలన్నింటినీ బలోపేతం చేయడం ద్వారా అది కూడా అభివృద్ధికి ఒక మార్గం అని ప్రస్తావించారు. మూడవది, ఉత్పత్తి శక్తుల్ని అభివృద్ధి పరచడం. అంటే ఈ ఉత్పత్తి శక్తుల్ని, ఉత్పాదకతను పెంపొందించడం అనేది అభివృద్ధిలో భాగంగా చేయవలసిన ఇంకొక ముఖ్యమైన అంశం. 4వ అంశం, మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కల్పించడం. ఈ 4 అంశాలని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం అనేది నడుస్తుంది. మన ప్రస్తుత ప్రభుత్వం నడక అనేది ఈ 4 అంశాలను దృష్టిలో పెట్టుకుని ఉందని ఆయన చెప్పారు. దానిలో భాగంగా అనేక అంశాలకి కేటాయింపులు జరిపారు. అయితే అందులో కొన్ని ముఖ్య అంశాలు మనం చూసుకున్నట్లయితే, అంటే ప్రీవియస్ ఇయర్లో మొదలుపెట్టినవే అయి ఉండొచ్చు, వాటికి కూడా ఈ సంవత్సరం కేటాయింపులు, అదేవిధంగా ఈ సంవత్సరం కొత్తగా మొదలుపెట్టిన అన్ని కలిపి బడ్జెట్లో ఆయన ప్రస్తావించారు. మానవ వనరుల అభివృద్ధి కోసం ప్రస్తావిస్తూ విద్య, ఆరోగ్యం వంటి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని అభివృద్ధి పరిచే వాటి గురించి కేటాయింపులు చేశారు. అదేవిధంగా వ్యవసాయం, పశుగణాభివృద్ధి, మత్స్య పరిశ్రమలు, గృహాలంటే పేదలందరికీ గృహాలు కల్పించడం, అదేవిధంగా స్త్రీ శిశు సంక్షేమం పట్ల ప్రభుత్వం తీసుకున్న చర్యలు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, అదేవిధంగా వెల్ఫేర్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బేసిక్ నీడ్స్, ఎలక్ట్రిసిటీ,
ఇండస్ట్రీస్ అండ్ హోమ్ డిపార్ట్మెంట్ శాంతి భద్రతలు ఇవన్నిటి గురించి వాటి కేటాయింపులు వాటి గురించి మాట్లాడారు. ఇందులో 1 by 1 చూసుకున్నట్లయితే ఫస్ట్ విద్య. విద్య అంటే మన ఆర్థిక మంత్రి చెప్పినట్లుగా గుడ్లగూబలు రాత్రి వేళలే చూడగలుగుతాయి, కాకులు పగల వేళ మాత్రమే చూడగలుగుతాయి. అవి ఇంకొకటి అంటే ఒకటి పగల వేళ చూడగలిగింది రాత్రి చూడలేదు, రాత్రి చూడగలిగింది పగలు చూడలేదు. కానీ విద్య లేనివాడు ఎప్పుడు చూడలేడని ఆయన చెప్పారు. అంటే విద్య యొక్క అవసరాన్ని ఈ శ్లోకం ద్వారా ఆయన చెప్పడం జరిగింది. అయితే విద్యకు సంబంధించి ప్రస్తుతం ఉన్న వైకాపా ప్రభుత్వం పెట్టిన పథకాలను చూసుకున్నట్లయితే మనబడి నాడు నేడు అనేది ఒక విప్లవాత్మకమైన పథకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పాఠశాల 15,000 పైచిలుకు పాఠశాలల్లో ఈ పథకాన్ని 9 అంశాల్లో అభివృద్ధి చేసే విధంగా దీన్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం నాడు నేడు అంటే ఇప్పుడు ఎలా ఉన్నాయో ఫోటోలు తీసి పెట్టారు. వీళ్ళు అనుకున్న ప్రాజెక్ట్ ఈ 9 అంశాల్లో అభివృద్ధి జరిగిన తర్వాత నేటి ఫోటోలు తీసి పెట్టి ఆ తేడాని ప్రజలే గమనిస్తారనే ఉద్దేశంతో దీన్ని ఇనిషియేట్ చేశారు. దీనికి ప్రస్తుత బడ్జెట్లో 3,000 కోట్లు కేటాయించారు. ఇది మాత్రం కాకుండా జగనన్న విద్యా కానుక అంటే జగనన్న విద్యా కానుక అంటే చిన్నపిల్లలకి అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరికీ 3 జతల యూనిఫామ్లు, 2 జతల సాక్సులు, 1 జత బూట్లు, 1 బెల్ట్, 1 స్కూల్ బ్యాగు, అదేవిధంగా నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ ఉచితంగా ఇవ్వనున్నారు. అది జగనన్న విద్యా కానుక పథకం కింద. అదేవిధంగా జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ఈ పథకాలు మనకి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం ఒకటైతే జగనన్న విద్యా దీవెన అనేది ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం. జగనన్న వసతి దీవెన అనేది ఎవరైతే చదువుకుంటుండి వేరే ప్రాంతాల్లో హాస్టల్ అంటే వసతి పొందుతూ చదువుతున్నారో వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడానికి ఈ పథకాన్ని పెట్టారు. అదేవిధంగా జగనన్న గోరుముద్ద అనేది పౌష్టికాహారం అందించడానికి మధ్యాహ్న భోజన పథకం. ఆ పథకంనే జగనన్న గోరుముద్దగా రాష్ట్రంలో పేరు పెట్టారు. దానికి మెనూ కూడా ఈ మధ్యన మార్చడం జరిగింది. పలావ్ దగ్గర నుంచి చిక్కీలు, అదేవిధంగా గుడ్డు మరియు అన్ని రకాల పౌష్టికాహారాలు, పప్పు వంటివి అన్నీ కూడా చేర్చి ఒక మెనూను కూడా ఇటీవల విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి చూస్తే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆల్రెడీ మనకి ఇంప్లిమెంట్ అవుతుంది. దాంట్లో 1059 పైగా వైద్య సేవలను అందిస్తున్నారు. ఇవి కాకుండా మరో 1000కి సంబంధించి పొడిగించారు కూడా. అంటే ఆల్రెడీ 1059 సర్వీసులు అనేవి ఇస్తూ ఉన్నారు. వాటికి 1000 ప్రాథమిక వైద్య విధానాలను కూడా జత చేశారనమాట. అదేవిధంగా 2020 జనవరి నుండి స్మార్ట్ హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. 1,42,00,000 స్మార్ట్ హెల్త్ కార్డులు అనేవి మన రాష్ట్రంలో 1,42,00,000 మన స్మార్ట్ హెల్త్ కార్డులు అనేవి పబ్లిష్ చేయడం జరిగింది, డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య కానుక, ఆరోగ్య ఆసరా అంటే ఆరోగ్యానికి ఆరోగ్యశ్రీ ఎలా అయితే ఉందో ఆరోగ్య కానుక అనేది ఏంటంటే ఇప్పుడు ఎవరైనా వైద్యం పొంది అంటే అనారోగ్యం కారణంగా వైద్యం పొందిన తర్వాత వెంటనే వాళ్ళు ఆర్థికపరమైన కార్యకలాపాల్లో పాల్గొనలేరు. వాళ్ళకి ఆర్థికంగా చేయూతనివ్వడానికి రోజుకి 225 రూపాయలు ఆసరా కల్పించడానికి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీకి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో నివసించేవారు అనేవారు ఇతర ప్రాంతాల అంటే ఇక్కడ కింద తమిళనాడు కానీ హైదరాబాద్ ఇటువంటి కర్ణాటక ఇటువంటి ప్రాంతాల్లో వైద్యం కోసం అందుబాటులో ఉన్న హాస్పిటల్కి వెళ్తారు. కాబట్టి రాష్ట్రం వెలుపల ఉన్న 130 హాస్పిటల్ని కూడా ఆరోగ్యశ్రీలో కవర్ చేస్తున్నారు. అదే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో. అదేవిధంగా కంటి వెలుగు అనే ఒక ప్రోగ్రామ్ని బెస్ట్, ఎందుకంటే సర్వేంద్రియానం నయనాం ప్రధానం అన్నారు కదా, దానికోసం కంటి వెలుగు ప్రోగ్రామ్ని మనకి ఇంప్లిమెంట్ చేశారు. దానికోసం ఈ బడ్జెట్లో 20 కోట్లు కేటాయించారు. కంటి వెలుగుకి 20 కోట్లు ఫర్ కంటి వెలుగు. చిన్నపిల్లలకు అదేవిధంగా వృద్ధులకు ప్రతి మండల స్థాయిలో ఈ కంటి వెలుగు ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇప్పటికీ అవుతూనే ఉన్నాయి. దీన్ని ఇంకా ఫర్దర్గా ముందుకు తీసుకెళ్ళడానికి 20 కోట్లు కేటాయించారు.
అదేవిధంగా 108 ప్రీవియస్ బడ్జెట్లో చెప్పినట్లుగానే 108, 104ల కోసం 470 కోట్లు కేటాయిస్తామని, అంటే గత గత బడ్జెట్లో కూడా వీటికి కేటాయిస్తామన్నారు. అదే ఈ బడ్జెట్లో కూడా పేర్కొన్నారు. అదేవిధంగా అంటే ఎందుకంటే మండలానికి ఒక 108, మండలానికి ఒక సంచార వైద్య కేంద్రం అంటే 104 ఉండడానికి ఈ 470 కోట్లు అనేది కేటాయించారు. అదేవిధంగా ఈ నాడు నేడు పథకం విద్యా వ్యవస్థలోనే కాకుండా వైద్య వ్యవస్థకు కూడా నాడు నేడు పథకాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న హెల్త్ క్లినిక్లు అనేవి సరిపడవు కాబట్టి గ్రామ వార్డు స్థాయిలోనే 11,000కు పైగా హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేయనున్నారు. గ్రామ వార్డు సచివాలయ అంటే గ్రామ వార్డుల స్థాయిలోనే ఆ విధంగా ఏర్పాటు చేయడానికి 11,419 కోట్లు అంటే కేవలం ఈ గ్రామ స్థాయిలో హెల్త్ క్లినిక్లు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు కోసం 11,419 కోట్లని కేటాయించారు ప్రస్తుత బడ్జెట్లో. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 15 కొత్త వైద్య కళాశాలలు అంటే వైద్య కళాశాలని 15 రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నారు. అంటే జనరల్గా మనకి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు 1145, అదేవిధంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 195, ప్రాంతీయ వైద్యశాలలు అంటే ఆర్హెచ్సిలు అవి 28, జిల్లా ఆసుపత్రులు 13 అంటే జిల్లాకు ఒకటి, అలాగే 11 బోధనా ఆసుపత్రులు ఉన్నాయి మనకి. ఈ 11 బోధనా ఆసుపత్రులు కాకుండా ఇప్పుడు 15 కొత్త వైద్య కళాశాలలు అనేవి ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా మన కోవిడ్ నేపథ్యంలో ఖాళీ ఉన్న 9,700 వైద్య సిబ్బందిని త్వరలోనే రిక్రూట్ చేస్తామని కూడా వెల్లడించారు. దాన్ని కూడా బడ్జెట్లో పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇది హెల్త్కి సంబంధించిన అప్డేట్స్ బడ్జెట్లో. అదేవిధంగా నెక్స్ట్ అంశం వ్యవసాయం, అగ్రికల్చర్ చూసుకున్నట్లయితే వ్యవసాయానికి ప్రత్యేకంగా ఆ మంత్రిత్వ శాఖ బడ్జెట్ ప్రవేశపెడుతుంది. అయినప్పటికీ మన బడ్జెట్లో జరిగిన కేటాయింపులు చూసుకుంటే 11,891 కోట్లు వ్యవసాయానికి పెట్టారు. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే జనరల్గా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ 3/4 వంతు ప్రజలు అనేవారు వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. కాబట్టి భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ పేరుతో పథకం పెట్టింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసా పేరు మీద రైతులకు భరోసాని ఇస్తుంది. నిజంగా ఈ భరోసా పథకం ద్వారా రైతులకి 13,500 రూపాయలు పర్ ఇయర్ వారి ఖాతాల్లో నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ద్వారా చేరుతుంది. దానికి 46 లక్షల పైగా లబ్ధి పొందుతుంటే అందులో 1,50,000 పైగా కౌలు రైతులే ఉన్నారు. ఇది ఒక మంచి పరిణామం. దీనికోసం ప్రస్తుత బడ్జెట్లో ఈ రైతు భరోసాకి 2020-21 బడ్జెట్లో కేటాయించిన మొత్తం ఎంత అంటే 3,615 కోట్లు. అదేవిధంగా రైతు భరోసా ఇవ్వడం వల్ల రైతులకి ముందుగా ఒక సాయం, ఆర్థిక సాయం అనేది జరుగుతుంది, పెట్టుబడి సాయం లాగా. అయితే ఈ 11,890 కోట్లు, ఈ 3,615 కోట్లు అనేది ఈ రైతు భరోసాకు వస్తుంది. అలాగే నెక్స్ట్ రైతుల కోసం పంటల ఉచిత బీమా పథకం అనేది డాక్టర్ వైఎస్ఆర్ పంటల ఉచిత బీమా పథకం క్రాప్ ఫ్రీ పాలసీ అనమాట. అంటే ఉచిత పంటల బీమా పథకం అనేది దీనికి అంటే RWBCIS అంటే వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ సిస్టమ్. దీనికి ప్రీమియం అనేది రైతు చెల్లించాలి. యాక్చువల్గా ఆ ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రభుత్వం ఈ ప్రీమియం చెల్లించడం వల్ల 500 కోట్లు దీనికి ఖర్చు చేస్తుంది. అంటే రైతుల తరపున ఈ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ సిస్టంలో రైతుల తరపున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించడానికి 500 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయించింది. అదేవిధంగా రైతులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి ఎందుకంటే రైతులు వడ్డీల భారంలో ఊబిలో కూరుకుపోకూడదని రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తుంది. దానికోసం 1,100 కోట్లు కేటాయించారు వడ్డీ లేని రుణాల కొరకు. అదేవిధంగా
ఇటీవల గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలే మనకి ఒక విప్లవాత్మక నిర్ణయం అనుకుంటే, గ్రామ స్థాయిలో రైతులకు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం అనేది ఇంకొక విప్లవాత్మకమైన నిర్ణయం. ఈ ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు, వీటి ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం, అదేవిధంగా రైతులకు ఎరువులు మరియు క్రిమిసంహారక మందులు, ఫెర్టిలైజర్లు ఏవైతే మొత్తానికి కియోస్క్ అంటే 11,158 ఆర్బీకేలను స్థాపించారు. వీటిల్లో ఈ ఆర్బీకేలో కియోస్క్లు అనే ఒక డివైజ్ని కూడా పెట్టారు. వాటి ద్వారా నేరుగా రైతు తనకు కావాల్సిన విత్తనాలు కానీ, పురుగు మందులు కానీ, ఏమైనా వ్యవసాయ సంబంధిత సామాగ్రి ఉత్పత్తుల్ని ఆర్డర్ చేసుకునే సదుపాయం కల్పించారు. అదేవిధంగా వ్యవసాయ సంబంధిత విద్య, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో వాటికి సంబంధించిన అవగాహన లేక కొన్ని లోటుపాట్లు జరుగుతుంటాయి. ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి వీటిని పెట్టారు. ఈ సంవత్సరం వీటి కోసం 100 కోట్లు కేటాయించారు. ఆర్బీకేలకి ప్రస్తుత బడ్జెట్లో 100 కోట్లు కేటాయించారు. అదేవిధంగా డాక్టర్ వైఎస్ఆర్ పరీక్షా కేంద్రాలు, వ్యవసాయ పరీక్షా కేంద్రాలు అంటే అగ్రికల్చర్ టెస్టింగ్ సెంటర్స్ అనమాట. డాక్టర్ వైఎస్ఆర్ అగ్రికల్చర్ టెస్టింగ్ సెంటర్స్ 160 నెలకొల్పని ఉన్నారు. అంటే 160 వ్యవసాయ పరీక్షా కేంద్రాలను ఎక్కడంటే ఇందులో 147 అనేవి శాసనసభ నియోజకవర్గాల వారీగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గ కేంద్రాల్లో 147, మిగతా 13 జిల్లా కేంద్రాల్లోని మొత్తంగా 160 అగ్రికల్చర్ టెస్టింగ్ సెంటర్స్ అంటే మన వ్యవసాయ పరీక్షా కేంద్రాలని ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా రైతులకు అక్కడే పరీక్షా కేంద్రాలు అంటే ఎక్కడో ఒక 2-3 ఉండి రైతులకు ఇబ్బంది పడకుండా రైతులకు అందుబాటులో వ్యవసాయ సంబంధ పరీక్ష నిర్వహించడానికి దీన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా విత్తనాలకి, ఎరువులకి, పురుగుల మందులకి గ్రేడింగ్ ఇచ్చే టెస్టింగ్ సెంటర్లు, అంటే ఈ కోడింగ్ సెంటర్ అంటే ఏవైతే వాటి నాణ్యతను గ్రేడ్ చేస్తాయో ఆ 4 ప్రాంతీయ కోడింగ్ సెంటర్లని ఏర్పాటు చేయనున్నారు. అంటే 160 టెస్టింగ్ సెంటర్లు అవి వేరు, ఏదైనా 4 కోడింగ్ సెంటర్లు అంటే అవి గ్రేడ్ చేస్తూ ఉంటాయి, వాటికి పెట్టారు. అదేవిధంగా మినిమం సపోర్టబుల్ ప్రైస్ అంటే కనీస మద్దతు ధర కోసం 3,000 కోట్లు కేటాయించారు. అంటే కనీస మద్దతు ధరను కల్పించనున్నారు. 3,000 కోట్లు అనేది ధరల స్థిరీకరణ నిధి అంటాం. ఇది అంటే కనీస మద్దతు ధర కోసం కేటాయించారు కాదు. ఇది ఏంటంటే ఇది వేరే. కనీస మద్దతు ధర అనేది కేంద్రం ప్రకటించిన దానికంటే కూడా ఉల్లిపాయలు అంటే కొన్ని కమోడిటీస్కి కేంద్రం మద్దతు ధర ప్రకటించిన వాటికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరను ప్రకటిస్తుంది. అది కాకుండా 3,000 కోట్లని మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అంటారు, అంటే ధరల స్థిరీకరణ నిధి అంటారు. కొన్నిసార్లు ఉల్లిపాయలు కేజీ 10 రూపాయలు పడిపోతుంది. అంటే 50 రూపాయలకి 5 కేజీల నుంచి 7 కేజీల వరకు అమ్మేంత లెవెల్కి ఉల్లి ధరలు పడిపోతాయి. ఒక్కోసారి కేజీ 100 రూపాయలు అవుతుంటుంది. ఆ విధంగా మేజర్ ఫ్లక్చుయేషన్స్ వస్తున్న కమోడిటీస్ని ముందుగానే వాటిని ఐడెంటిఫై చేసి వాటి స్కేర్సిటీ రాకుండా వాటిని అంటే ముందుగా ఎక్కువ అయిపోయినప్పుడు అంటే రేటు పడిపోయి ఎక్కువ అయిపోద్ది అన్నప్పుడు మార్కెట్లో గవర్నమెంటే ఇంటర్వెన్షన్ అంటే మార్కెట్ జోక్యత పథకం అంటారు. ఇది వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి టైంలో పెట్టారు. ఈ విధంగా మార్కెట్లోకి ప్రభుత్వం జోక్యం చేసుకొని వాటిని కొనుగోలు చేసి వాటిని స్టోర్ చేస్తారు. ఎప్పుడైతే మార్కెట్లో అవి స్కేర్సిటీ ఏర్పడే రేటు పెరిగితే అప్పుడు ఈ మార్కెట్లోకి సరఫరా చేయడం ద్వారా రేటు అత్యల్పంగా అత్యధికంగా వెళ్ళిపోకుండా ఎక్కడైతే ఉందో ఆ సరౌండింగ్స్లోనే ఉండే విధంగా స్థిరీకరించే విధంగా చర్యలు తీసుకుంటారు. దానికోసం ఈ 3,000 కోట్లు అనేది కేటాయించారు. అదేవిధంగా రైతులకి 1907 టోల్ ఫ్రీ నెంబర్ని కూడా కేటాయించారు. మార్క్ఫెడ్ ద్వారా 2,138 కోట్ల వ్యవసాయ ఉత్పత్తుల్ని సేకరించారు. నెక్స్ట్ పశుధనాభివృద్ధి మత్స్య పరిశ్రమల కోసం 1,279.78 కోట్లని కేటాయించారు. అయితే పశుధనాభివృద్ధి అంటే ఈ మామూలుగా రైతులందరికీ 2 కాలాల్లో పంట ఉంటుంది. ఆ పంట కాలంలో కాకుండా మిగతా సమయంలో కూడా వారికి ఏదో ఒక ఉపాధి కానీ ఆదాయ వనరు కానీ ఉండాలి. కాబట్టి ఈ మేకలు, గొర్రెలు లాంటి పశువు పెంపకం, పెరటి కోళ్ళ పెంపకం ఇవన్నీ కూడా వారికి వ్యవసాయంతో పాటు ఇంకొక ఈ పాడి ఉండడం అనేది అదనపు ఆదాయానికి వనరుగా ఉంటుంది. అంటే
ఈ వ్యవసాయం లేని టైంలో, వ్యవసాయానికి విరామం ఉన్న టైంలో వారికి పోషణ కోసం ఉపయోగపడుతుంది. దాన్ని బూస్ట్ చేయడానికి ఇదివరకే 50 కోట్లు ఆల్రెడీ పశుగణ నష్ట పరిహారానికి కేటాయించారు. అంటే ఎలా అంటే ఆవు కానీ గేదె కానీ మరణిస్తే 15,000 నుంచి 30,000 నష్టపరిహారం. అదేవిధంగా మేక లేదా గొర్రెలు మరణిస్తే 6,000 దాకా. ఆ విధంగా స్కీమ్స్ ఆల్రెడీ ఉన్నాయి. అదేవిధంగా మత్స్య పరిశ్రమకు సంబంధించి కూడా వేట విరామం ఉంటుంది అనమాట. అంటే ఒక ఈ వేసవి టైంలో ఒక 61 రోజుల పాటు వేటకు వెళ్ళడం నిషిద్ధం. ఈ వేట నిషేధ కాలంలో ఇన్నాళ్ళు గత ప్రభుత్వాలు 4,000 రూపాయలు ఇచ్చేవి. ఎందుకంటే ఆ భృతి అనమాట, వేటకు వెళ్లకుండా ఉంటున్నందుకు జీవనాధారానికి. దాన్ని 4,000 నుంచి 10,000కి పెంచారు మన ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే. దాన్ని కూడా ఇప్పుడు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా దీనివల్ల 1,00,000 కుటుంబాలు పైగా లబ్ధి పొందుతున్నారు. అదేవిధంగా డీజిల్ సబ్సిడీ అనేది లీటర్కి 6 రూపాయలు ఉండేది అంతకు ముందు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ప్రస్తుత గవర్నమెంట్ వచ్చిన తర్వాత 9 రూపాయలకు పెంచడం జరిగింది. అదేవిధంగా యూనిట్ విద్యుత్ ఛార్జీ 3.86 పైసలు ఉంటే ఈ మత్స్యకారులకి 1.5 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రమాదవశాత్తు మృతి చెందిన మత్స్యకార కుటుంబాలకి 5 లక్షలు పరిహారం ఇచ్చేవారు. కానీ దాన్ని 10 లక్షలకు పెంచారు. అంటే అంతకుముందు ఈ వేటకు వెళ్లకుండా ఉండేందుకు మృతి 4,000 నుంచి 10,000కి పెంచారు. ఈ ప్రమాద మరణాలకు 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. ఇది గత సంవత్సరం అంటే 2019 టైంలోనే ప్రభుత్వం వచ్చినప్పుడే పెంచారు. కాకపోతే ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో వీటిని కూడా ప్రస్తావించారు. ఎందుకంటే వీటికి కూడా కేటాయింపులు చేస్తున్నారు కాబట్టి. అదేవిధంగా హార్బర్ల విషయానికి వస్తే దువ్వల దిన్నె, పూడి మెడక, కొత్తపట్నం, బియ్యపు తిప్ప ఇలా ఈ ప్రాంతాల్లో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి 142 కోట్లు అంటే 142.67 సంథింగ్ ఉంటుంది. అంటే రఫ్గా 142 లేదా 143 కోట్లు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి కేటాయించారు. అదేవిధంగా గృహాల సంగతి చూస్తే ప్రపంచంలో ఎవరికైనా ఆహ్లాదకరమైన చోటు వారి గృహమే అని ఆర్థిక మంత్రి అంటున్నారు. ఎందుకంటే గృహంలోనే వారికి జనరల్గా ఎవరైనా ఒక పేదవాడికి కానీ సగటు మధ్యతరగతి జీవికి కానీ చిరకాల స్వప్నం సొంత గృహం నిర్మించుకోవడం. కాబట్టి ఈ సొంత గృహాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ అంటే ఆవాస్ యోజన గ్రామీణ్ కానీ లేదా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ వంటి పథకాలని ఉపయోగించుకుంటూ వాటి కొలాబరేషన్తో వైఎస్ఆర్ పేదలందరికీ ఇల్లు పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పేదలందరికీ ఇల్లు పథకంలో మనకి 5 సంవత్సరాల్లో 25 లక్షలు ఇల్లు కట్టాలని ఫస్ట్ మేనిఫెస్టోలో చెప్పారు. కానీ దాన్ని ఇప్పుడు ఇంకొక 5 లక్షలు పెంచి 30 లక్షలకు ఇల్లు కట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే వీటిలో 2020-21 అంటే ప్రస్తుత ఈ బడ్జెట్ వర్తింపజేసే ఆర్థిక సంవత్సరానికి 6,25,000 ఇల్లు కట్టాలని టార్గెట్గా ఈ ఒక్క ఆర్థిక సంవత్సరానికే నిర్ణయించుకున్నారు. అదేవిధంగా స్త్రీ శిశు సంక్షేమం గురించి చూస్తే ఈ ఐసిడిఎస్లు, అంగన్వాడీలు ఇవన్నీ ఎప్పటి నుండో ఉన్నప్పటికీ స్త్రీ శిశు సంక్షేమం మాత్రం అలాగే వెనకబడే ఉందనే ఉద్దేశంలో దీనికి సంపూర్ణ పోషణ అందించడానికి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనే స్కీమ్ పెట్టి దీనికి 1,500 కోట్లని కేటాయించారు. దీని ద్వారా 7 ఐటీడీఏల్లో 77 గిరిజన ప్రాంతాల్లో అంటే సుమారుగా 66,000 గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి, అదేవిధంగా 6 నుంచి 12 నెలలలోపు ఉన్న పిల్లలకి వీరందరికీ లబ్ధి చేకూరనుంది. జనరల్గా స్టాటిస్టిక్స్ చూస్తే మన ఏపీలో 257 ఐసిడిఎస్లు ఉన్నాయి. అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్. ఇది 1975 ఆ టైంలో ఇందిరాగాంధీ టైంలో వచ్చింది అనుకుంటున్నాను. 257 ఉన్నాయి. అవి కాకుండా అంగన్వాడీలు 48,770 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. అదేవిధంగా 6,837 మినీ అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. వీటన్నిటిని ఉపయోగించుకుంటూ వీటి ద్వారా బాలింతలకు కానీ, పిల్లలకు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ సంపూర్ణ పోషణ పథకం ద్వారా
అంటే పోషకాహారాన్ని అందించడానికి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా స్త్రీలు మరియు శిశువులు, వికలాంగులు, వృద్ధులు వీళ్ళందరికీ అభివృద్ధి కోసం 3,456 కోట్లని కేటాయించారు స్త్రీ శిశు సంక్షేమం కింద. అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, SHG అంటాం, వీటిలో మహిళలే సభ్యులుగా ఉంటారు, మనకు తెలిసిన విషయం ఇవి. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు వీటిలో వడ్డీ భారం ఉండకుండా ఉండడానికి, అంటే ఎవరైతే క్రమానుగత పద్ధతిలో వడ్డీలు చెల్లిస్తుంటారో వాళ్ళ వడ్డీల్ని ప్రభుత్వమే తిరిగి రీబ్యాక్ చేస్తూ ఉంటుంది. ఆ విధానం చేయడం కంటే వడ్డీల భారం పడకుండా ఆ స్వయం శక్తి సంఘాలు రన్ అవ్వాలంటే దానికోసం ఈ వడ్డీలు లేకుండా వాళ్ళకి భారం విముక్తి చేయడానికి కొంత నిధిని ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దానికోసం 1,365 కోట్లు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి కేటాయించారు. అదేవిధంగా దిశ చట్టాన్ని తీసుకొచ్చారు. మన అందరికీ తెలిసిన ఒక విషాదకరమైన సంఘటన, దిశ సంఘటన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ యాక్ట్ 2019 తీసుకొచ్చి ఇటువంటి స్త్రీలపై జరిగిన అన్యాయాలను, అత్యాచారాలను విచారణని 21 రోజులు టైం లిమిట్ పెట్టి 21 రోజుల్లో విచారణ మొత్తాన్ని పూర్తి చేయాలని, ఆ తర్వాత మరణశిక్ష అర్హమైన నేరం అని రుజువు అయితే మరణశిక్షలు కూడా విధించాలని 21 రోజులు అనమాట. 21 రోజుల్లో కంప్లీట్ చేయాలని మనకి చట్టంలో మార్పులు తీసుకొచ్చారు. దిశ యాక్ట్ తెచ్చారు. ఈ యాక్ట్ తేవడమే కాకుండా ఆ విధంగా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి 13 ప్రత్యేక న్యాయస్థానాలు, అంటే స్పెషల్ కోర్టులని ఓన్లీ ఫర్ దిశ టైప్, అంటే ఆ టైప్ నేరాలకు మాత్రమే, అంటే మహిళల పట్ల జరిగే ఈ నేరాలకి, దిశ యాక్ట్ నేరాలను విచారించడానికి మాత్రమే 13 కోర్టులని కేటాయించారు, నెలకొల్పారు అన్నమాట ప్రత్యేక న్యాయస్థానాన్ని. దాంట్లో 13 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కూడా ప్రభుత్వం నియమించింది. అదేవిధంగా ఉమెన్ పోలీస్ స్టేషన్లు ఇదివరకు ఉన్న వాటిని దిశ పోలీస్ స్టేషన్లుగా మార్పు చేశారు. అదేవిధంగా దిశ యాప్, దిశ కాల్ సెంటర్ ఇవన్నీ పెట్టి స్త్రీలకు సంపూర్ణ భద్రత కల్పించడం తమ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. ఈ విషయాలను కూడా బడ్జెట్లో ప్రస్తావించారు. అదేవిధంగా నెక్స్ట్ ప్రజా పంపిణీ వ్యవస్థ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. అంటే మనకు ప్రస్తుత రోజుల్లో కరోనా నేపథ్యంలో కూడా రేషన్ శ్రీకాకుళం జిల్లాలో ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్గా చేపట్టారు. ఎలా అంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా డోర్ డెలివరీ, ఇంటికే నేరుగా ఈ సోర్టెక్స్ క్వాలిటీ బియ్యాన్ని మరియు పంచదార, కందిపప్పులు వంటి వాటిని 5, 10, 15, 20 కేజీల్లో, అంటే ఆ కేజీ ప్యాకింగ్స్లో డైరెక్ట్గా డోర్ డెలివరీ చేయడం ద్వారా నేరుగా లబ్ధిదారు ఇళ్లకే చేర్చడం అనేది వైఎస్ఆర్ నవశకం పథకంలో భాగంగా ప్రారంభించారు. అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే ఫెయిర్ ప్రైస్ షాపులు, అంటే రేషన్ డీలర్ల దగ్గరికి వెళ్ళడం కాకుండా వారి వద్దకే సరుకులు పంపడం అనేది శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా సెప్టెంబర్ 6, 2019న ప్రారంభించారు. వాలంటీర్లే ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి రేషన్ సరుకులు అందిస్తూ ఉన్నారు. దాన్ని మిగతా జిల్లాలకు కూడా వర్తింపజేస్తున్నారు. తద్వారా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉన్న మన లూప్ హోల్స్, గ్యాప్స్ని ఫిల్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రజా పంపిణీ వ్యవస్థ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఈ సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో అవినీతి గురించి, అంటే అవినీతి ఎక్కువగా ఉందని ఒక ప్రజల్లో ఒక నాడు ఉంది. ఆ అవినీతిని అరికట్టడానికి నేరుగా ఆల్రెడీ ప్యాక్లో వస్తున్నాయి, అంటే స్టాక్ మొత్తం ప్యాకింగ్ అయ్యి వస్తుంది. వచ్చిన స్టాక్లో మధ్యలో ఎవరు కొట్టేయకుండా, అంటే ఆ స్టాక్లో బియ్యంలో కానీ పంచదార, కందిపప్పు ఎందులో కూడా లాస్ లేకుండా సీల్డ్ ప్యాకింగ్లో వస్తున్నాయి. ఆ వచ్చినవి ఎన్ని లబ్ధిదారులకు చేరుతున్నాయి అనేది వాలంటీర్లు తమ్ము ద్వారా ఎప్పటికప్పుడు డేటా ఆన్లైన్ అవుతుంది. రిటర్న్ స్టాక్ వెంటనే పంపించడం, కాబట్టి ఆ స్టాక్ వేస్ట్ అవ్వట్లేదు, అడ్డదారులు పట్టట్లేదు. ఈ విధంగా ప్రజా పంపిణీ వ్యవస్థని పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ సంక్షేమం. ఇది చూడడానికి ఇక్కడ బోర్డు మీద రాసిన అన్నింటిలోకి చిన్న పదంలో ఉంటుంది సంక్షేమం, కానీ మన ప్రస్తుత ప్రభుత్వం మొత్తం ఈ సంక్షేమం మీదే నడుస్తుంది. ఈ సంక్షేమ పథకాలు అనేది లాస్ట్లో డిస్కస్ చేద్దాం, ఎందుకంటే అవే ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ మౌలిక అవస్థాపన సదుపాయాలు, అంటే మనకి రవాణా రంగానికి ప్రభుత్వం ఈ సంవత్సరం రవాణా రంగానికి 6,588 కోట్లు
కేటాయించింది. అదేవిధంగా విశాఖపట్నం మెట్రోపాలిటన్లో రవాణా సదుపాయాన్ని కల్పించడం, అంటే 140 కిలోమీటర్ల పైన అనమాట. అదేవిధంగా 2019-20లో చేసినవి చూసుకున్నట్లయితే 256 కిలోమీటర్ల నేషనల్ హైవేలను పునరుద్ధరించారు, 3 వంతెనలు నిర్మించారు. అదేవిధంగా 700 కిలోమీటర్ల రహదారిని అభివృద్ధి చేయాలని 2020కి ప్రతిపాదించారు. అదే నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ 70-30, అంటే గవర్నమెంట్కి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి 70-30 రేషియోలో కూడా రహదారి నిర్మాణాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇంకా చూసుకున్నట్లయితే మనకి రామాయపట్నం పోర్టు, ఈ రామాయపట్నం పోర్టు 4 బెర్తులతో దీన్ని అభివృద్ధి చేయనున్నారు. అదేవిధంగా 3 బెర్తులతో భావనపాడు పోర్టుని అభివృద్ధి చేయనున్నారు. అంతేకాకుండా మన విశాఖపట్నం దగ్గర భోగాపురం ఎయిర్పోర్ట్, అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయనున్నారు. అంటే ఈ 2 గ్రీన్ ఫీల్డ్ పోర్ట్లు అనమాట. ఎందుకంటే ఇంతవరకు ఇక్కడ పోర్ట్లు లేవు, భావనపాడులో కానీ ఇక్కడ రామాయపట్నం కానీ గ్రీన్ ఫీల్డ్ పోర్ట్లని అభివృద్ధి చేయనున్నారు. అదేవిధంగా విద్యుత్ రంగాన్ని చూసుకున్నట్లయితే విద్యుత్ రంగానికి కేటాయించిన కేటాయింపులు 6,984 కోట్లు. విద్యుత్ రంగంలో చూసుకున్నట్లయితే విద్యుత్ రంగం బకాయిలతో సతమతం అవుతూ ఉంటుంది, డిస్కమ్ చెల్లింపుల లోటుతో సతమతం అవుతూ ఉంటుంది. చూసుకున్నట్లయితే మన గత ఆర్థిక సంవత్సరానికి 20,000 కోట్లు కొనుగోలు బకాయి ఉంటే 29,000 కోట్లు డిస్కమ్ నష్టాలు, 15,500 కోట్లు డిస్కమ్కి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి గడిచిన 5 సంవత్సరాల్లో ఎవరూ చెల్లించినంతగా గత ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ రంగానికి 13,000 కోట్లను విడుదల చేసింది మన ప్రభుత్వం. అదేవిధంగా ప్రస్తుత బడ్జెట్లో 6,984 కోట్లను కేటాయించింది. అంతేకాకుండా రైతులకు ఉచిత విద్యుత్ అందించడానికి ఈ డిస్కమ్లు, జనకోలపై ప్రభుత్వం ఒత్తిడి తేకుండా ప్రభుత్వమే 8,000 నుంచి 10,000 మెగావాట్ల ఉత్పత్తి చేస్తూ, అంటే 8,000 to 10,000 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి ప్రభుత్వమే చేయడానికి ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ అనే ఒకదాన్ని స్థాపించి దాని ద్వారా సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయనున్నారు. ఎందుకంటే ఆ విధంగా చేయడం ద్వారా ఆ వచ్చిన ఎనర్జీనే ఈ రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి వాడుకోవచ్చు అని ఒక ఆలోచన. అదే పరిశ్రమలకు సంబంధించి చూసుకుంటే ఎంఎస్ఎంఈలకు ఓటీఆర్ని తీసుకొచ్చారు. వన్ టైం రిస్ట్రిక్షన్ అనే దీన్ని తీసుకురావడం ద్వారా దీనికే వైఎస్ఆర్ నవోదయం అని పేరు కూడా పెట్టారు. వైఎస్ఆర్ నవోదయం. ఈ పథకం ద్వారా ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సాయం కానీ సంస్థాపరమైన సహాయాలను అందించి వాటిని కోలుకోవడానికి ఒక అవకాశాన్ని ఇచ్చారు. అదేవిధంగా ఈ ఓటీఆర్ వైఎస్ఆర్ నవోదయంతో పాటు రీస్టార్ట్, అంటే గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఆగిపోయిన ఎంఎస్ఎంఈలు మళ్ళీ పునఃప్రారంభం, రీస్టార్ట్ అవ్వాలి అని ఈ రీస్టార్ట్ పేరు మీద విడుదల చేసిన ఫండ్ ఎంతంటే 904 కోట్లు ఎంఎస్ఎంఈలకు రీస్టార్ట్ కింద కేటాయించారు. అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధికి మొత్తం మీద 2,075 కోట్లను కేటాయించారు ఈ ఆర్థిక సంవత్సరంలో ఫర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్. నెక్స్ట్ అగ్రిగోల్డ్ బాధితుల కోసం 200 కోట్లు కేటాయించారు. అదేవిధంగా శాంతి భద్రతల కోసం పోలీసుల కోసం 5,988.72 కోట్లు కేటాయించారు. అదేవిధంగా గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీ అనేది పోలీసులకి 13 లక్షలు ఉండేది, దాన్ని 20 లక్షలకు పెంచారు. అంటే మరణానికి బీమాకి 20 లక్షలకు పెంచారు. అదేవిధంగా హోంగార్డుల రోజువారీ భత్యం 600 ఉండేది, దాన్ని 710, అంటే 110 రూపాయలు పెంచి 710 రూపాయలకు పెంచారు.
అంటే దానివల్ల మనకి ఏ అంటే రోజుకి 110 రూపాయలు పెరిగింది. అంటే 30 రోజులకు 3,300 పెరుగుతుంది సగటున. ఈ విధంగా వారికి ఆర్థికంగా చేయూతనిచ్చారు. అదే రాష్ట్ర తలసరి ఆదాయం చూసుకుంటే మనకి 1,51,000 ఉండేది. 1,51,173 రూపాయలు రాష్ట్ర తలసరి ఆదాయం 2018-19లో ఉండేది. 2019-20కి రాష్ట్ర తలసరి ఆదాయం 1,69,000కి చేరింది. అంటే మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,51,173 రూపీస్ ఉండేది. ఇప్పుడు 1,69,519 రూపీస్కి పెరిగింది. దాని ద్వారా అంటే ఎంత వృద్ధి నమోదు చేసింది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 12.14% ఇంక్రిమెంట్ అయ్యింది. అయితే ఇందాక మనం సంక్షేమం తర్వాత డిస్కస్ చేద్దాం అనుకున్నాం కదా, దాని గురించి చూసుకున్నట్లయితే మన వైఎస్ఆర్ నవశకం కానీ నవరత్నాలు కానీ చూసుకున్నట్లయితే అంటే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నవశకం కింద 9 అంశాలను ప్రస్తావించింది. ఆ తర్వాత వైఎస్ఆర్ నవశకం కింద మరికొన్ని అంశాలు మొత్తం 18 రమారమి పథకాలని ప్రస్తుతం ప్రభుత్వం రన్ చేస్తుంది. వీటన్నింటి ద్వారా సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకి అంటే మూలధన పెట్టుబడికి సహాయం చేసి, అంటే ఇది జనరల్ గా వ్యయంలో ప్రభుత్వ వ్యయంలో 2 రకాలు ఉంటాయి. మూలధన వ్యయం, రెవెన్యూ వ్యయం అని. మూలధన వ్యయం అంటే ఏదైనా ఒక పెట్టుబడి తిరిగి మళ్ళీ భవిష్యత్తులో ప్రభుత్వానికి ఆదాయంగా మారుతుంది అనుకునేదే మనం మూలధన వ్యయం, లేకపోతే మిగతా అంతా రెవెన్యూ వ్యయం అనుకుంటాం. కానీ ప్రభుత్వం సంక్షేమాన్ని కూడా మూలధన వ్యయమే అంటుంది. ఎందుకంటే ఇందులో కొన్ని అంటే ఇప్పుడు పెన్షన్లు, వృద్ధా పెన్షన్లు లాంటివి పెద్దగా మూలధన వ్యయం కాకపోవచ్చు, కానీ కొన్ని మిగతా పథకాలు కానీ వాహన మిత్ర, నేతన్న నేస్తం వంటి పథకాలు ఆ రంగంలో ఉన్న వారికి చేయూతనిస్తూ వారిని ఆర్థిక రంగంలో ఒక భాగస్వామిగా వారిని మళ్ళీ తిరిగి పునరుత్తేజం చేయడానికి పనికొస్తాయి. అవి చూసుకున్నట్లయితే సంక్షేమ పథకాలు ఏమున్నాయని ఒకసారి అవి చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ పెన్షన్ కానుక, అంటే ఇందులో పెన్షన్ల రకాలు ఉన్నాయి. వృద్ధాప్య పెన్షన్, వికలాంగ పెన్షన్, వితంతు పెన్షన్, అదేవిధంగా ఒంటరి మహిళ పెన్షన్, చేనేత పెన్షన్, ఇవన్నిటికి అదేవిధంగా ఈ కిడ్నీ డయాలసిస్ రోగులకి వీళ్ళందరికీ సంబంధించి పెన్షన్ కానుక కింద ప్రతి సంవత్సరం అంటే వీటన్నింటిలో కూడా గత బడ్జెట్తో పోల్చుకుంటే కేటాయింపులు పెరిగాయి. 16,000 కోట్లు కేటాయించారు. అదేవిధంగా అమ్మ ఒడి అనేది అంటే పిల్లల్ని తల్లి స్కూల్కి పంపించే ప్రతి తల్లికి 6,000 కోట్లు అనేది కేటాయించారు. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత కింద 3,000 కోట్లు కేటాయించారు. చేయూత అనే స్కీమ్ దేనికి అంటే అమ్మ ఒడి అనేది స్కూల్కి పంపించే తల్లులకు వస్తుంది అన్నాం. చేయూత అంటే మనకి 18,750 రూపాయలు సంవత్సరానికి. అలాగా 4 విడతల్లో మొత్తం 75,000 అనేది 45 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకి ఆర్థిక సాయం అందించడానికి గాను చేపట్టిన పథకమే వైఎస్ఆర్ చేయూత, జగనన్న చేయూత. ఈ జగనన్న అమ్మఒడి అంటే ప్రతి పథకం ముందు జగనన్న అనే పదం ఉంటుంది చూసుకోండి. ఈ జగనన్న చేయూతకు 3,000 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయించారు. అదేవిధంగా ఆసరా అనేది దేనికంటే 6,300 కోట్లు కేటాయించారు. ఈ ఆసరాకి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి అంటే 4 విడతలుగా మనకి ఈ మనం ఇందాక చెప్పుకున్నాం బడ్జెట్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి ఇందాక 1,052 కోట్లు ఎంతో కేటాయించారండి. వాళ్ళకి అభివృద్ధి చెందడానికి కేటాయించిందే ఈ వైఎస్ఆర్ ఆసరా. అదేవిధంగా జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన అనేది స్కాలర్షిప్ మరియు స్టైఫండ్ అంటే హాస్టల్ స్టైఫండ్ టైప్లో దానికి 5,009 కోట్లు కేటాయించారు. జగనన్న చేదోడు అంటే రజకులు, న్యాయ బ్రాహ్మణులు, టైలర్లకి ఆర్థిక సహాయంగా 10,000 సంవత్సరానికి ఇచ్చే స్కీమ్ ఒకటి పెట్టారు కదా, అదే జగనన్న చేదోడు. దానికి 247 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరానికి కేటాయించారు. అదేవిధంగా రైతులకు పగటిపూట 9 గంటల ఉచితమైన నాణ్య విద్యుత్ అందించడానికి 425 కోట్లు. అదేవిధంగా వాహన మిత్ర అంటే ఎవరైతే ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఉన్నారో వాళ్ళకి సంవత్సరానికి 10,000 ఆర్థిక సాయం అందించడానికి దానికో 275 కోట్లు కేటాయించారు.
అదేవిధంగా నేతన్న నేస్తం, అది ఎవరైతే చేనేత వృత్తిలో ఉన్నారో, మగ్గం కలిగి ఉన్నారో వాళ్ళకి ఆర్థిక సహాయంకి 200 కోట్లు, అంటే వీళ్ళకి 24,000 పెర్ ఇయర్ ఈ స్కీమ్ కింద కేటాయిస్తారు. దానికి 200 కోట్లు కేటాయించారు. అదేవిధంగా జగనన్న తోడు అనేది వీధి వ్యాపారులకు, తోపుడు బండి మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని చిరు వ్యాపారులకు ఆర్థిక సాయం కోసం 930 కోట్లు కేటాయించారు. దీని కింద 10,000 వడ్డీ లేని రుణాన్ని ఇస్తారు. దీన్ని తిరిగి మళ్ళీ చెల్లించాల్సి ఉంటుంది. అవి ఈ పథకాలు. వీటితో పాటుగా మనకి ఏ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి, వెల్ఫేర్ రంగానికి ఏ రంగానికి ఎంత కేటాయించారంటే గిరిజనుల విద్య వైద్యం, దీనికోసం పాడేరులో డాక్టర్ వైఎస్ఆర్ వైద్య కళాశాల ఒకటి ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా ఈ 6 ప్రాంతాలు ఇప్పుడు చెప్పబోయే సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, చింతూరు, కేఆర్పురం, శ్రీశైలం. ఇప్పుడు ఈ సీతంపేట, అదేవిధంగా పార్వతీపురం ఇది శ్రీకాకుళం జిల్లా అడవి ప్రాంతాలు, రంపచోడవరం విశాఖపట్నం జిల్లా, అదేవిధంగా శ్రీశైలం, కేఆర్పురం, చింతూరు, అంటే ఈ ఉత్తరాంధ్రలో ఈ 3, ఇంకో 3 చింతూరు, కేఆర్పురం, శ్రీశైలం. ఈ 6 ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించనున్నారు. అదేవిధంగా విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని నిర్మించనున్నారు. ఈ విధంగా గిరిజన విద్యా వైద్యంకి ఈ చర్యలు చేపట్టనున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ లా నేస్తం కింద 12 కోట్లు దగ్గర కేటాయించారు. 12.75 కోట్లు. దీని కింద లా చదువుకునే వారికి 5,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. అదేవిధంగా కాపు నేస్తం కింద 350 కోట్లు కేటాయించారు. దీనికి కూడా 15,000, అంటే 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 15,000 చొప్పున 15,75,000. అంటే మనకి ఇందాక వైఎస్ఆర్ చేయూత పథకం ఉంది కదా, ఎలా అయితే 18,750 ఇస్తున్నారు మహిళలకు, అక్కడ 4 సంవత్సరాల్లో దానికి 3,000 కోట్లు కేటాయించి 4 సంవత్సరాల్లో వాళ్ళకి 75,000 ఇస్తున్నారు. అలాగే కాపులకు 15,000 ఇచ్చి 5 సంవత్సరాలు 75,000 అనేది ప్రభుత్వం కేటాయించింది ఆర్థిక సహాయం మహిళలకు. అదేవిధంగా మైనారిటీలకి ఇమాములకు 5,000, మౌజంలకు 3,000, అదేవిధంగా తీర్థయాత్రకి 20,000 ఉండేది సబ్సిడీ, దాన్ని 40,000కి పెంచడం లాంటి చర్యలు చేపట్టారు. అదేవిధంగా ఏ ప్రణాళికకి, అంటే ఏ ఉప ప్రణాళికకి ఎన్ని కోట్లు కేటాయించాడని ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ ఉప ప్రణాళిక 15,735 కోట్లు, ఎస్టీలకి అంటే గిరిజనులకి 5,177 కోట్లు, అత్యధికంగా బీసీ వెల్ఫేర్కి 25,331 కోట్లు, మైనారిటీలకు 2,050 కోట్లు, కాపులకు 2,846 కోట్లు కేటాయించారు. అదేవిధంగా ఏపీ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ద ఇండస్ట్రీస్ లేదా ఫ్యాక్టరీస్ యాక్ట్ 2019 కింద 75%, అంటే దేశంలోనే ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రం చేసిన చట్టం ఏంటంటే 75% స్థానికులకే ఉద్యోగాన్ని కల్పించాలని పరిశ్రమలకి ఫ్యాక్టరీస్ యాక్ట్ 2019 లేదా ఏపీ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ద ఇండస్ట్రీ యాక్ట్ని తీసుకొచ్చారు. అదేవిధంగా తిరుపతిలో ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, అదేవిధంగా 30 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలని ఎంపీ నియోజకవర్గ పరిధిలో నిర్మించనున్నారు. అదేవిధంగా జలవనరుల శాఖకి, సాగునీటి వనరుల శాఖకి ఎంత కేటాయించారంటే 11,085 కోట్లు ఎంతో కేటాయించారు. ఇందులో 5,038 కోట్లు పాత బాకీలకి చెల్లింపులకే సరిపోతుంది. మిగతా దాంట్లో మిగతా 5,060 కోట్లలో ఎంత ఉంది మిగిలింది చూసుకుంటే, పోలవరం లాంటి భారీ ప్రాజెక్టులు, హంద్రీనేవా, వెలిగొండ, మళ్ళీ చాలా ప్రాజెక్టులని ప్రస్తావించారు. ఉత్తరాంధ్ర సుజలా స్రవంతి, బాబు జగజీవన్ రావు ఉత్తరాంధ్ర సుజలా స్రవంతి, వంశధార నాగావళి అనుసంధానం, పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు, ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ వీటన్నింటికి కేటాయించిన మొత్తం చూస్తే తగ్గింది, గతసారి కేటాయింపుల కంటే కూడా తగ్గింది. అడవుల కోసం వాటి అంటే 33% అడవులు ఉండాలి, వాటికి అభివృద్ధి కేటాయించింది 457 కోట్లు. ఈ విధంగా కేటాయింపులు జరిగాయి. ఇంకా మనం డిపార్ట్మెంట్ల వారీగా చూస్తే అగ్రికల్చర్ మార్కెటింగ్లో 35% గత బడ్జెట్ కంటే డిక్రిమెంట్, అంటే గ్రోత్ ఎంత ఉందంటే -35, అంటే 30% క్షీణించింది. అదేవిధంగా యానిమల్ హస్బెండరీ 33% క్షీణించింది. కానీ బీసీ వెల్ఫేర్కి మాత్రం 220% ప్లస్, అంటే 270% అభివృద్ధి, అంటే కేటాయింపులు డబుల్ అనమాట. 270% అంటే అంతకుముందు ₹100 కేటాయిస్తే ఇప్పుడు ₹370 కేటాయిస్తున్నారు. అంత భారీగా పెంచారు.
అంటే సంక్షేమానికి పెద్దపీట వేసామని ఆర్థిక మంత్రి పదే పదే చెప్పడానికి కూడా కారణం అదే. ఇదే అన్నింటికన్నా భారీ పెంపు దేంట్లో బడ్జెట్ ఓవరాల్గా చూస్తే అదే అనమాట. భారీగా తగ్గింపు దేంట్లో ఉంది అంటే మనకి ప్లానింగ్ డిపార్ట్మెంట్కి -64% తగ్గింపు ఉంది. అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి 47%. అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ముఖ్యమైనదే కదా, దానికి ఎందుకు తగ్గించారంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తగ్గించారు. దాంతోపాటుగా గ్రామ వార్డు సచివాలయాలు, విలేజ్ వార్డు సచివాలయాలు ఉన్నాయి కదా, ఆ సచివాలయాలకు కొత్త శాఖ కేటాయించి దానికి కేటాయింపులు చేశారు కదా, కాబట్టి దీన్ని తగ్గించారు అనుకోవచ్చు మనం. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్, ఇది ఓన్లీ బీసీ వెల్ఫేర్. సోషల్ వెల్ఫేర్కి 110% పెంచారు. ఈ విధంగా చూసుకుంటూ పోతే ఓవరాల్గా చూసుకుంటే -1.4. అంటే అన్ని పెంపులు తగ్గింపులు చూసుకుంటే పూర్వ బడ్జెట్ కన్నా ఇంత తగ్గింది. అయితే వ్యవసాయానికి ఎంత తగ్గించారు, అదేవిధంగా పంచాయతీరాజ్కి ఎంత తగ్గించారు, ప్లానింగ్కి ఎంత తగ్గించారు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆ ప్రభుత్వం అంటే మన వ్యవసాయ మంత్రి కానీ ఆర్థిక మంత్రి కానీ వీటికి తగ్గినప్పటికీ వాటికి తగిన ప్రాధాన్యాన్ని అయితే ఇచ్చాం. కరోనా మహమ్మారిని ఎదుర్కొంటూ కూడా ఆర్థిక వ్యవస్థను దివాలా తీయకుండా సంక్షేమం దృష్టిగా మౌలిక వనరులు, మానవాభివృద్ధిని కాంక్షిస్తూ భవిష్యత్తులో మున్ముందుకు పోవడానికి ఒక అవకాశ మార్గంగా ఎంచుకుంటూ ఈ బడ్జెట్ను రూపొందించామని చెప్పడం అయితే జరిగింది. ఇవి బడ్జెట్లో ముఖ్యాంశాలు. అదేవిధంగా మనకి సోషియో ఎకనామిక్ సర్వే అని ఒకటి ఉంటుంది. అంటే బడ్జెట్ని రూపొందించడానికి ముందు ఆర్థిక శాఖకు సంబంధించిన వాళ్ళు సోషియో ఎకనామిక్ సర్వే అంటే మన రాష్ట్రానికి సంబంధించి కానీ కేంద్రానికి సంబంధించి కానీ ప్రొసీజర్ ఏంటంటే ఆర్థిక శాఖకు సంబంధించిన ప్రభుత్వ అధికారులు, చీఫ్ ఎకనమీ సెక్రటరీల వంటి స్థాయి వ్యక్తులు గడిచిన ఆర్థిక సంవత్సరపు నివేదికను తయారు చేస్తారు. ఆ నివేదిక అనేది ఆర్థిక మంత్రి దగ్గరికి వస్తుంది. ఆయన ఆ నివేదికను పరిశీలించి అదేవిధంగా పాత బడ్జెట్ వివరాలను తీసుకొని ప్రస్తుత గవర్నమెంట్ యొక్క విధానపరమైన కేటాయింపు, కొన్ని గవర్నమెంట్స్ ప్రైవేటైజేషన్ ఇష్టపడతాయి, కొన్ని గవర్నమెంట్స్ ప్రభుత్వీకరణ ఇష్టపడతాయి, కొన్ని గవర్నమెంట్లు అంటే ఇప్పుడు వాటర్ జలయజ్ఞం ఒక్కొక్క గవర్నమెంట్ ఒక్కొక్క ఫోకస్గా ఉంటుంది. మరి ప్రెజెంట్ గవర్నమెంట్ సంక్షేమ పథకాల మీద ఫోకస్డ్గా ఉంది. అలా ఎవరు దేనికి ఫోకస్గా ఉన్నారో దాన్ని ఇంప్లై చేస్తూ కేటాయింపులు అనేది చేస్తూ ఉంటారు. అయితే ఈ ఇయర్ నివేదిక అంటే గడిచిన ఆర్థిక సంవత్సరపు సామాజిక ఆర్థిక సర్వే లేదా సోషియో ఎకనామిక్ సర్వే అనేది ప్రతి ఇయర్ మనకి సంబంధిత ఆర్థిక శాఖ వారు విడుదల చేస్తారు. దాన్ని చూసుకొనే మనకు బడ్జెట్ అనేది ప్రిపేర్ చేస్తారు. అయితే దానిలో మన రాష్ట్రం యొక్క గ్రోత్, ఇండస్ట్రియల్ సెక్టర్ వైజ్గా అన్నీ మొత్తం ఉంటాయి. అయితే దీంట్లో ఫస్ట్ చాప్టర్ అనేది మనకి ఓవరాల్ స్టేట్ తాలూకా జిఎస్డిపి కానీ, అదేవిధంగా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ, దాని పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ కానీ, ఇండస్ట్రియల్ గ్రోత్ ఎంత ఉంది, అదేవిధంగా సర్వీస్ సెక్టర్, అగ్రికల్చర్, ఇవన్నీ ఎలా ఉన్నాయి రంగావారీ అనేది ఒక అబ్స్ట్రాక్ట్ అనేది ఉంటుంది. ఆ చాప్టర్ని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.